లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వైఎస్ భారతి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా భారతీ సిమెంట్స్లో పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి బాలాజీ గోవింద పరిష్తో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే అరెస్ట్ అయ్యారో గత ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి, గతంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, ఇంతటి బిగ్ బాస్లే లోపలికి వెళ్ళడంతో ఒక్కసారిగా రాజకీయంగా ఇటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు టీడీపీ నేషనల్ లీడర్ అండ్ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇప్పటి వరకు చూసుకుంటే అంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఈ యొక్క మద్యం పాలసీని తీసుకొచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమదారిలో అర్జించని చెప్పేసి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఒక్కసారిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దాని మీద సమగ్ర విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఇప్పటికీ అనేక మందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ భవిష్యత్తులో ఏ విధంగా టర్న్ తీసుకుపోతుందంటారు? ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడే మా నాయకుడు, అప్పటి ప్రతిపక్ష నేత, మా జాతీయ నాయకులు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎన్ని దుర్మార్గాలు చేస్తాడనేది వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మొదలైంది. వాళ్ళ ఇంట్లోంచే వాళ్ళ సొంత బాబాయిని, తండ్రి తర్వాత తండ్రి బాబాయిని ఏ విధంగా దుర్మార్గంగా అధికార దాహం కోసం ఎంత దారుణంగా చంపించారో లేదా చంపారో విచారణలో తెలుస్తుంది. సో అట్లాంటి వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని ఈరోజు వీళ్ళ దుర్మార్గాల కోసం ఏ విధంగా అంతం చేశారనేది వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మొదలయ్యి వీళ్ళ అధికార దాహం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత, అతను ముఖ్యమంత్రి పీఠంలో అడుగుపెట్టిన తర్వాత ఏ విధమైన దుర్మార్గాలు చేశారనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మొట్టమొదటగా ముందుండి ప్రజల తరపున పోరాడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే అక్రమ మద్యం అంటే డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ అంటారు, ఎన్డీపీ అంటారు. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ను కూడా విచ్చలవిడిగా రాష్ట్రాలు దాటి మన రాష్ట్రంలో తీసుకొచ్చి చలామణి చేసి వీళ్ళ ధన దాహం కోసం ఎంతమంది ప్రాణాలు తీశారు అనేది గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూడడం జరిగింది. ఎంతమంది అభాగ్యులు జంగారెడ్డి గూడలో ఈ యొక్క సారాకి బలైపోయినారు, ఈ యొక్క నకిలీ మద్యానికి బలైపోయి ఆ కుటుంబాలు ఎంత అనాథలైనాయో ఆనాటి ప్రతిపక్ష నేత ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనేక విధాలుగా హైకోర్టులో కానివ్వండి, గవర్నర్లకు కానివ్వండి వచ్చిన అవకాశాన్ని ప్రతిదీ కూడా చట్టబద్ధంగా మేము తీసుకుని వెళ్తే అప్పటి యొక్క ప్రభుత్వం మమ్మల్ని ఎన్ని విధాలుగా ఆంక్షలు విధించింది, ఆనాటి ప్రతిపక్ష నేతని ఎంత దుర్మార్గంగా అవమానించింది, ఎంత దుర్భాషలాడింది, వీళ్ళ ధనదాహం ఎక్కడ అడ్డుపడుతుందో అని చెప్పేసి శారీరక మానసిక బాధలకు గురి చేసిందో గత పాలకుల్లో మనం చూడడం జరిగింది. ఈనాటి కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉండే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఈ యొక్క నకిలీ మద్యం మీద నేను విషయాన్ని తెలుస్తాను, ఎవరైతే దోషులున్నారో అధికారాన్ని అడ్డు పెట్టుకొని చలామణి అయ్యి మీ యొక్క ధన మన ప్రాణాలు ఎవరైతే తీశారో వాళ్ళందరికీ శిక్ష పడేలా నేను చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి ఆనాటి ప్రతిపక్ష నేత మాట్లాడినారు. అదే ప్రజలు నమ్మి ఈరోజు మాకు అధికార కూటమికి అవకాశం ఇచ్చిన తర్వాత ఈ యొక్క కూటమి అధికారంలోకి రాగానే అక్రమ మద్యం ఏదైతే ఉందో, ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, లిక్కర్ను చూపించుకొని ప్రభుత్వ ధనానికి అంటే ప్రభుత్వానికి రావాల్సిన ధనాన్ని ఒక తాడేపల్లి ప్యాలెస్కి ఏ విధంగా మళ్లించగలిగారో దానికోసం అని చెప్పి ఒక సిట్ అనే కార్యక్రమం అనేసి నిష్ణాతులైనటువంటి అధికారులు దాన్ని నియమించడం జరిగింది. ఆ ద్వారానే ఆ యొక్క సిట్ అనే కార్యక్రమం జరిగింది. కాబట్టే ఈరోజు మీరు అన్నారు సీఎంఓ ఆఫీసులో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అయినటువంటి ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, కేసిరెడ్డి కానీ, అట్లాగే భారత్ సిమెంట్లో పర్మనెంట్గా మీరే చెప్పారు డైరెక్టర్గా ఉండేటువంటి బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరూ ఎవరికి సంబంధించిన వ్యక్తులండి, ఎవరి కింద పనిచేసినారండి? రాజ్ కాసిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మా వరకు గతంలో కూడా తిట్టు యొక్క దర్యాప్తులో కూడా వారి స్టేట్మెంట్ తీసుకుంటే ఆ రాజ్ కాసిరెడ్డి కూడా ఏం చెప్పినాడు, మేము మా పని కేవలం డబ్బులు వసూలు చేయడం వరకు మాత్రమే, ఆ డబ్బులు వసూలు చేసిన దాన్ని ఖచ్చితంగా మేము తాడేపల్లి ప్యాలెస్కి ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఎవరు ఉంటారండి? ఎవరు ఉన్నారు? కాబట్టి ఈరోజు స్వతంత్ర సంస్థ ద్వారా ఈ యొక్క సిట్తో పాటు స్వతంత్ర దర్యాప్తు సంస్థ కూడా ఖచ్చితంగా దేవడం జరిగింది. నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ తిమింగళాలు ఉన్నారో 5 కోట్ల మంది ప్రజలను ధనదాహంతో ఎవరైతే పీడించారో అసలైన వ్యక్తులు కూడా ఈ యొక్క ఏదైతే స్వతంత్ర సంస్థ ఏదైతే ఈడీ కానివ్వండి,
సిబిఐ కానివ్వండి, సిట్ కానివ్వండి, ఈ యొక్క 3 యొక్క సంస్థల ద్వారా విచారణ కఠినంగా నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా సిఐడి వారు కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ధనంజయ రెడ్డిని కానీ కృష్ణమోహన్ రెడ్డిని కానీ మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి కోర్టు న్యాయస్థానాన్ని అడగడం జరిగింది. న్యాయస్థానం కూడా తగు నిర్ణయం తీసుకుంటే కనుక వీళ్ళు విచారిస్తారు. రాజకేశరెడ్డిని ఏ విధంగా విచారించారో అదేవిధంగా ధనంజయ రెడ్డిని కానీ ఈ యొక్క కృష్ణమోహన్ రెడ్డిని కానీ విచారించగలిగితే అసలైన వ్యక్తి తిమింగల ఎవరున్నారండి, తాడేపల్లి కొంపలు ఎవరుండేవాడండి. సో ఆ యొక్క ఖచ్చితంగా బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే అధికారాన్ని అడ్డు పెట్టుకొని గడిచిన 5 సంవత్సరాల్లో ఈ లిక్కర్ మీద ఇప్పుడు వరకు 3,700 కోట్ల రూపాయల యొక్క స్కామ్ జరిగిందని చెప్పి అధికారంగా నిర్ధారించబడింది. ఈ 3,700 కోట్లు ఏ విధంగా నీ ఖాతాల్లో కానీ నీ ప్యాలెస్లోకి ఏ విధంగా వెళ్ళాయో, కాబట్టి ప్రభుత్వ ఆస్తిని నువ్వు దోచుకున్నందుకు, ప్రభుత్వ డబ్బులు నువ్వు దోచుకున్నందుకు నువ్వు ఖచ్చితంగా భారత శిక్షాస్మృతి ప్రకారం నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. ఎవరైతే ప్రధాన తిమింగలం ఉందో ఈరోజు ఒక కల్తీ మద్యాన్ని అమ్మించి ఒక అక్రమ మద్యాన్ని చేసుకొని స్కామ్ చేసుకొని అధికారం అంటే ప్రజలకు సేవ చేయాల్సినది పోయి ఈరోజు ఆ అధికారాన్ని నీ ధనదాహం కోసం ఉపయోగించుకున్నావు. నీ ధనదాహాన్ని చూసుకుని ఆఖరికి సీఎం ఆఫీసును కూడా ఒక లిక్కర్ బిజినెస్గా తయారు చేసినావే. ధనంజయ రెడ్డి ఏ మూల నుంచి పనిచేసినాడంటే సీఎం ఆఫీసులో ప్రధానమైన కార్యదర్శిగా కాదా ఆనాటి ముఖ్యమంత్రికి? సో ఈ యొక్క ధనంజయ రెడ్డి ప్రజలకు సేవ చేయాల్సింది, ప్రజల యొక్క బాగోగులు చూడాల్సింది పోయి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో ఉండే వ్యక్తుల బాగోగుల కోసం ఈరోజు ఇక్కడ ముడుపులు తీసుకొని అక్కడ పంపించగలిగినారంటే ఇంత దుర్మార్గంగా డెమోక్రటిక్ అంటే బ్యూరోక్రట్స్ కూడా ఈ విధంగా ఉంటారని. ఎందుకంటే విశ్రాంతి ఐఏఎస్ ఆయన కూడా ఇంత దుర్మార్గంగా ఒక ధనదాహం కోసం ఒక దుర్మార్గుడికి సాయం చేసే విధంగా బ్యూరోక్రట్స్ ఉంటారనేది ఈరోజు దర్యాప్తు సంస్థలో నిగ్గు తేల్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడుండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఎవరైనా సరే ప్రజలకు హానికరం చేస్తే ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని దొడ్డిదారిని కనుక తీసుకోగలిగితే తిరిగి వాళ్ళ చేత కక్కించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కొలువైనటువంటి కూటమి ప్రభుత్వం ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. కాబట్టి నిష్పక్షపాతంగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆ యొక్క రీతిలో విచారించగలిగితే అసలైన దోషి బయటకు వస్తాడు. అసలైన దోషి ఈరోజు కర్ణాటకలోనూ కానీ లేకపోతే ఇతరత్ర దేశాల్లో పారిపోవడానికి అవకాశాలు మొండుగా ఉన్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం కానీ ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కూడా నిఘా ఉంచి అతని యొక్క పాస్పోర్ట్ను కానివ్వండి పూర్తిగా ఒక సీజ్ చేయగలిగితే అతను ఏ దేశానికి పారిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దోషి అనేవాడు తేల్తాడు. ఆ దోషి అనేవాడు తేలిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరొకడు తప్పు చేయాలంటే భయపడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం న్యాయస్థానం ద్వారా శిక్షలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి తొందరలో ముందుకెళ్తాడు. అట్లాగే ప్రజాధనం కూడా తిరిగి ఈ యొక్క ప్రభుత్వాల్లో వాళ్ళ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని జప్తు చేసి తిరిగి ఆ యొక్క డబ్బుల్ని ప్రభుత్వ ఖజానాలో చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.